నువ్వు తాగు నువ్వు. అద్భుతమైన నేచర్లో ఎంజాయ్ చేస్తున్నాం. గోవా అంటేనే అందరికీ గోవా వెళ్తేనే ఇది క్యాష్ అండ్ డ్రాయ్ ఉంటుంది, బీచ్ ఉంటుంది, తర్వాత డ్రింకు అనే ఆ ఫోహంలో ఉన్నారు. కానీ సేమ్ గోవాకే మేము అవేగా వెళ్ళాము. ఫారెస్ట్ నేచర్ దగ్గరలో ఇది ఆ కల్చర్స్ కాదు, ఇది అంత ప్రకృతిలో నివసించే అద్భుతమైన ప్లేస్ ఇది. మనకి శ్రీనివాసరావు గారని ఇక్కడ అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేయబెట్టి అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే స్టేయింగ్ అయ్యి ఇక్కడ పెద్ద వెంచర్ లాగా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ ఇలాంటి అద్భుతాలన్నీ చూపిస్తూ ఆయన వస్తున్నాం అన్నమాట. ఇది చాలా కారు ఆగి చాలా దూరం నడిచి వస్తున్నాము. మైనా వెంకటేషు వీడియో తీసే అతను లేడు కాబట్టి మేమే తీస్తున్నాము. అంత కరెక్ట్గా రాకపోవచ్చు ఫేమింగ్స్, అది పెద్ద మేము దీని ఎక్స్పర్ట్ కాదు. ఒక మనిషి తీసే మనిషి ఉంటే దాన్ని ఎలా ఉంటుంది అన్నమాట. ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాం అన్నమాట. మేము చూసిన ఆనందాన్ని అద్భుతమైన పక్షులు అరుస్తుంది, కొక్కోహో 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 అంటుంది. అద్భుతమైన విజన్స్, ఎంత చెక్కినట్టుగా శిల్పి చెక్కినట్టుగా కొండ అద్భుతం. పైనుంచి వాటర్ పడుతూ ఉండే తేనెటీగలు, వాటర్ ఫాల్స్, తేనెటీగలు. ఇది ఎవరు నా ఫ్రెండ్స్ మీరు పెట్టిన వీడియోలు అవును అవును మీరు పెట్టింది మీరు పెట్టారు. కాంత పెట్టాడు, కాంత పెట్టి మాకు అంత సీన్ లేదు. ఇది వెళ్ళి ఎడిటింగ్ చేయాలి, వాళ్ళకి వాళ్ళు పెట్టాలి. మా అంత ఎక్స్పర్ట్ కాదు. ఇదే ఫైనల్ ఎండ్ అనుకుంటా. అతను ఎంజాయ్ చేయట్లేదు. వాడు నువ్వు అసలు పన్నాసనం మనం ఒకటే కదా. అసలు మా బెదర్ మనం చూసుకుంటే మొన్న మా బెదర్ ఆరా చెప్తే ప్రతి మనిషి ప్రయత్నమంతా మనిషి కోసమే. అసలు ఏది మనిషికి అవసరం లేని పని ఏ మనిషి చేయట్లేదు. ఏది నువ్వు మీరు 250 ఎకరాల్లో వెళ్ళాలి ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం? మనుషులు. ఏమి ఒక ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం? మనుషుల కోసం. మేము సినిమాలు ఎందుకు చేస్తున్నాం? మనుషుల కోసం. ఈషా గారు ఎందుకు మాడుతున్నాడు? మనుషుల కోసం. ఇదంతా ఇక్కడ దోవేసి ఎందుకు చూపిస్తున్నాడు? మనుషుల కోసం. అంటే మనుషులు అంటే భగవంతుడే చెప్పాలనుకుంటే మనం తెలియకొని చేస్తున్నా, తెలియకుండానే మంచి చేస్తున్నామో లేదా స్వార్థంలో ఉన్నాం, కానీ తెలియకోసమే మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు. మనుషుల కోసం అనమాట. కార్లు ఎందుకు తయారు చేస్తున్నాడు? ప్లేట్లు ఎందుకు తయారు చేస్తున్నాడు? ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు? మనుషుల కోసం. రైతు కూరగాయలు ఎందుకు పండిస్తున్నాడు? మనుషుల కోసం. 99% వ్యక్తులు ప్రతి ఒక్కటి మనుషుల కోసమే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకి మనుషుల కోసం అనే సంగతి వాళ్ళు తెలియదు. వాళ్ళ కోసం చేతనని మనుషుల కోసం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మనుషుల కోసమే కాకుండా ఎంటైర్ ప్రకృతి ఏదైతే ఉందో ఈ పూర్తి ప్రకృతి గురించి ఆలోచన చేశారనుకోండి, ఆ ప్రకృతిలో మనిషి కూడా భాగమే కాబట్టి ఆటోమేటిక్ గా మనిషికి కూడా మనిషి కూడా ఇదేంటంటే నేచర్ లోనే ఈ టెక్నిక్ ఎందుకు పెట్టాడంటే భగవంతుడు ఇదంతా వాళ్ళ కోసం చేస్తానంటే మనిషి చేయడు.
నా కోసం చేస్తానని నా కోసం అనే జనం కోసం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు వెంచరేసి విల్లాలు ఎందుకు కడుతున్నావు? నువ్వు మనుషుల కోసం నీ కోసం చేసి దానిలో డబ్బులు సంపాదిస్తున్నా అంటే ఎందుకు కాదు, అది మనుషుల కోసమే. అంతే, నీకోసం ఒక బిల్డింగ్ చాలు, నీ కోసం అంటే ఒక బెడ్రూమ్ చాలు. నీకు అర్థమైందా? ప్రపంచం వెంచర్లు అంతా ఎందుకు వేస్తున్నాము? అట్లాగే నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఏది జరిగినా మంచే అనే భావన మటుకి ఎందుకేనంటే, ఎందుకు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎందుకు పోషిస్తున్నాడు? మనుషుల కోసం. అలా ఒక రాజకీయ నాయుడు ఎందుకు మనుషుల కోసం, ఒక సినిమా ఎందుకు మనుషుల కోసం, ఒకసారి పరిగెడుతున్నాడు మనుషుల కోసం. భావనతో అందరి కోసం చేస్తున్నాడు. ఒకటే అనే సత్యాన్ని బట్టి మేము గ్రహించాం అనమాట. ఈ బట్టలు ఎందుకు నేస్తున్నాడు అతను? ఎందుకు? మనుషుల కోసం. చెప్పులు ఎందుకు కుడుతున్నాడు? మనుషుల కోసం. ఏది జరిగినా మంచిగా అనేది దీనిలోంచే మన దీనిలో పుట్టినట్టుగా ఈ రోజు మాకు అర్థమైన కంటెంట్స్. రబియా అల్ అదాబియా అని, రబియా అల్ అదాబియా ఆమె పేరు. ఆవిడ ఒక సూఫీ సెయింట్. అడుగుతారు కదా, ఏం రబియా చీకటి లేదు ఏం లేదు దీపం పట్టుకుని తిరుగుతున్నావు అంటే ఆమె ఏం చెప్పేది అంటే మనిషి కోసం వెతుకుతున్నా అని. అరే నేను మనిషినే కదా అంటే కాదు, అంటే స్వార్థము లేని, కుట్రలు లేని, కుతంత్రాలు లేని, వైమనస్యత లేని, స్వపర భేదాలు లేని అట్లాంటి ఒక మైండ్ కోసం వెతుకుతున్నా, దొరకట్లేదు. ఇలాగే ఒక సాధు మామూలు కట్లు కొట్టుకుంటూ ఫారెస్ట్ లో కట్లు కొట్టుకుని ఊర్లో కట్లు అమ్ముకొని బతుకుతూ ఉండేవాడు అంట. పెద్ద జ్ఞానేయుడంట. అప్పుడు ఒక అతనికి పెద్ద విలేకరికి డౌట్ వచ్చిందంట, ఏమంటే పెద్ద జ్ఞానం అంటున్నారు వీరంతా, ఇంతకుముందు ఎలా కట్లు కొట్టుకొని అమ్ముకుంటున్నాడు తింటున్నాడు అట్లా ఉన్నాడు, ఇప్పుడు జ్ఞానం ఎలా తెలియాలి? ఇవరికి అర్థం కాదు, అతను చేంజ్ అని తెలియలా. అందరు చెప్పుకున్నారు పెద్ద జ్ఞానం అంటున్నారు, కానీ అంత ఎప్పుడులాగా అతను ఆ పని చేస్తున్నాడు. అప్పుడు ఊర్లో విలేకరి ఇలాంటి తెలియగల వాళ్ళు వెళ్ళి, ఏమంటే గురుగారు ఇప్పుడు పెద్ద జ్ఞానం అందరూ అంటున్నారు, అది ఏంటి సార్, ఎంత ఏంటి జ్ఞానం ఎట్లా అయ్యావు ఏంటి? ఇప్పుడు అప్పుడులాగా అంతకుముందు కట్లు కొట్టుకుని ఊర్లో అమ్ముకొని తింటున్నావు, ఇప్పుడు అదే చేస్తున్నావు, మేము ఎలా గుర్తుపట్ట జ్ఞానాన్ని ఎలా తెలియాలి? నీకన్నా తెలిసిందా? అసలు మాకు తెలియపోయింది, ఆయనకన్నా తెలియాలి జ్ఞానాన్ని, మేము అనుకున్నాం కాబట్టి అది నిజం అవుతాం కదా అన్నప్పుడు అన్నాడు అంట. అతను అన్నాడంట, ఇంతకుముందు కట్టెలు నేను కొట్టకెళ్ళి అమ్ముకొచ్చి నేను చేస్తున్నాను, నేను భావంతో చేశాను, కానీ ఇప్పుడు నేనేదో పక్కన పెట్టి అదే పని చేస్తున్నా. అలాగే ఈ మాట ఏమంటున్నట్టే, నువ్వు బిజినెస్ చెయ్యి, మేము సినిమాలు చెయ్యి, నువ్వు రీషా గారు మాట్లాడు ఏమైనా కానీ చేసేది నీకనే కాకుండా ఆ భావన ఒకటి పక్కన పెట్టి చెయ్యి, అంతా ఒకటే భావనే అది. అందుకని నీకు 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 వచ్చే డబ్బులు నీకు రాకుండా బాబు. ఇప్పుడు మాస్టర్ చెప్పింది ఏంటంటే ఒక ఫేమస్ జెన్ సేయింగ్. ఆ ఫేమస్ జెన్ సేయింగ్ ఏంది? ఒక జెన్ మాస్టర్ అది గొప్పగా ఉండాలి అంటే నువ్వు నీ గురించి నేను చేస్తున్నాను అనే భావనని పక్కన పెట్టేసేసి పూర్తి ఆనందంతో స్వేచ్ఛతో నువ్వు చేసినప్పుడు అందులో ఇంకా ఒక అద్భుతం జరుగుతుంది. చాలా గుహ దగ్గరికి అందరికి వెళ్తున్నారు, వస్తున్నారండి. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఏమిట్రా అంటే, మా బంధువు ఒక ఆయన పక్కన కిరాణా షాప్ నడుపుతున్నాడు, నేను కూడా నడుపుతున్నా, నేనేమో అందరికి మంచి చేద్దాం అనుకుని నడుపుతున్నా, వాడు వచ్చే వాళ్ళని తిడతాడు, ఎల్లగొడతాడు, తక్కువ రేటు ఇయ్యాడు, అయినా సరే వాడి దగ్గరికి కుప్పలు పోతారు, నేనేమో మంచి చేద్దాం అనుకుంటున్నా, అయినా దగ్గర ఎవరు రావట్లేదు. నేనేం చెప్పానంటే, అతను తన పనిని సంపూర్ణంగా చేస్తున్నాడు, వాడి గురించి ఆలోచిస్తున్నాడు, గురించి ఆలోచిస్తలేడు. అతనితో ఎవరైతే తిట్టించుకుంటున్నారో వాళ్ళ గాయం కావడం లేదు. అతను ద్వేషం లేకుండా తండ్రి పిల్లలను అదిలిస్తున్నాడు తప్ప ఓన్లీ తిట్లనే పట్టుకున్నావు, అనుకున్న మనసును పట్టుకోలేదు. అద్భుతమైన యంత్రం అంటే అద్భుతంగా గుహలో అద్భుతమైన ప్రకృతిలోకి ఇది వాటర్ మధ్యలో అసలు వాటర్ ఎటు నుంచి వస్తున్నాయో మధ్యలో నీటి చారా ఉంది. సో ఇటువంటి వాటిని వర్ణాతీతం అని చెప్తారు. యు కెనాట్ డిస్క్రైబ్ ఇట్. yes ద రియల్ సౌండ్ సత్యం శివం సుందరం అన్నది డిస్క్రైబబుల్, అంటే మాటలకి అందని
లేదా వర్ణించాలనుకున్నా వర్ణించ సాధ్యము కానీ ఒకనొక. అయితే ఒక విషయం ఉంది మాస్టర్, ముగిద్దాం. ఎందుకు దీన్ని వర్ణించలేదు చెప్పగలరా? ఏది ఇది ఉంది కదా, దీన్ని వర్ణించలేదు ఎందుకు? ఎందుకు అంటే మనకు అందరూ వర్ణించడానికి అందరి ఇష్టం కాబట్టి అది ఓకే, అది ఓకే, అదొకటి. అదేంటే సింపుల్ లాజిక్ ఉంది. చెప్పండి. ఏదైనా వర్ణించాలంటే అది మరణించి ఉండాలి. కదలకుండా స్థిరంగా ఉన్నదాన్ని వర్ణించవచ్చు, సజీవంగా ఉన్నదాన్ని వర్ణించలేదు. అందుకే ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి మనం వర్ణించకూడదు, అక్కడ సజీవంగా ఉన్నది. రండి రండి రండి. తీరాము ఇక్కడ రాము, నువ్వు తీది కర పక్కన పెట్టి మేము ముగ్గురు మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? ఇక్కడ స్నానానికి. హలో, ఓ స్నానానికి, అందుకని ఈ బట్టలు ఏమన్నాడు ఆయన? స్నానం చేస్తాడు, మనం కష్టం. స్నానం బట్టలు తెచ్చావా?